కువైట్ వాళ్ళ పెళ్ళికి పోతే పప్పన్నం పెట్టారు ఓరని పాసు. ఇదేందిరా ఏదో చికెనో మటనో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి పరిగెత్తుకుంటా వస్తే అసలు ఏం జరిగిందంటే, మా కువైట్ అమ్మ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంది. శివ ఇక్కడికి రా పెళ్లికి వెళ్ళాలని చెప్పింది. అక్కడికైతే వెళ్తున్నాను. కువైట్ అమ్మని ఎక్కించుకొని పెళ్లి జరిగి ఇంటి దగ్గరికి అయితే వస్తే జిగ అని లైట్లు అయితే వేసారు. ఈ కార్ అయితే చిన్నప్పుడు ఎప్పుడో ఏదో సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ లో వెళ్తా ఉన్నప్పుడు చూసి ఈ కార్ అయితే మస్రి వాళ్ళు అయితే వేసుకుని వచ్చారు. అడిగితే లోపల ఏదన్నా చూద్దామంటే లేదు కువైట్ వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోవాలన్నాడు. అంతలేక మనకైతే రైస్ అయితే వచ్చింది. బిర్యానీ వచ్చాలి అనుకుంటే పప్పు అన్నము చట్నీ అయితే వచ్చింది. ఇంకేదో ఒకటి వచ్చిన కాడికి అన్నదేవా సుఖీబావ అన్నిట్టు చట్నీ పప్పు టేస్ట్ అయితే వేరే లెవెల్. వంట చేసిన ఆమె నేపాలి ఆమె అందుకే వైట్ రైస్ పప్పు చట్నీ అయితే ఇచ్చింది. అన్నం తినేసి కారులో పెట్రోల్ లేకపోతే పెట్రోల్ పట్టిద్దామని అయితే వచ్చాను. కువైట్ ఆమె 3 దినాలు అయితే ఇచ్చింది పెట్రోల్ పట్టిమని. నేను 2.5 దినాలు పట్టించింది. 3 దినాలు జబ్బులు అయితే పెట్టేసుకున్నాను. వాళ్ళ చెల్లెలి ఇంటికి అయితే వచ్చింది. అక్కడి నుంచి పెళ్లి దగ్గర నుంచి వాళ్ళ చెల్లిని తీసుకొని వచ్చి ఇక్కడ డ్రాప్ చేశాను. ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నా వీడియోలు మీ దాకా అయితే వస్తాయి.